నన్ను చూస్తున్న మీ అందరూ నమస్కారం అండి. ఈ రోజు మన ఫామ్ టూర్ అయితే చేద్దాం. అసలు మన పొలంలో ఏమేం పంటలు పండిస్తున్నాం, వేసి ఎన్ని నెలలు అయింది, ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది సోలార్ సిస్టమ్ అనమాట. సోలార్ ఫెన్సింగ్కి అడవి జంతువులు ఏమన్నా రావడానికి ఆస్కారం లేకుండా ఇవైతే వేసుకుంటాము. దీని గురించి నేను సపరేట్ వీడియో ఒకటి చేస్తాను, చాలామంది అడుగుతున్నారు. మనది మెయిన్ క్రాప్ వచ్చేసి యాలక్కీ బనానా అనమాట. సో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇది యాలక్కీ బనానా, ఇలాచీ బనానా అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా కర్ణాటకలో, తమిళనాడులో, అలానే మహారాష్ట్రలో కూడా ఎక్కువ తింటూ ఉంటారు. ఇప్పుడిప్పుడు మన తెలుగు రాష్ట్రాలు, అనంతపురంలో కూడా అక్కడక్కడ పండిస్తూ ఉన్నారనమాట. సో దీనికి మెయిన్ మార్కెట్ వచ్చేసి బెంగళూరు, పూణే మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే మేము వరలక్ష్మి వ్రతానికి కటింగ్ వచ్చేలా వేసుకుంటాం. అంటే సెప్టెంబర్లో, అక్టోబర్ అలా వేసుకుంటే మనకి 10th మంత్లో 11th మంత్లో అలాగా కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ టైంలో ఏంటంటే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వన్స్ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అయిపోయిన తర్వాత కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది. సో దీనికి మినిమం రేట్ వచ్చేసి 30 రూపాయల వరకు కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి టైంలో అయితే మన దగ్గరే తోటలో 70-80 రూపాయలు కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. అలానే బయట మీరు కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర 150 రూపాయలు అలా ఉంటుంది కేజీ. సో ఇదంతా కూడా కేజీ లెక్కే ఇక్కడ తూకాలు చూస్తారనమాట. అండ్ అలానే దీనికి ఎవ్రీ 40 డేస్కి ఒక 6 మంత్స్ వచ్చే వరకు, అంటే గెల కొంచెం స్టార్ట్ అయ్యే వరకు కూడా మనం మొదల మందులు అనేవి వేసుకుంటూ ఉంటాము. పొటాషు, అమోనియం, డిఏపి లాంటివి వేసుకుంటూ ఉంటాము. యూరియా అనేది చాలా తక్కువ మోతాదులో వాడుకుంటాం అనమాట. అలానే ఆ 40 డేస్ గ్యాప్లో మళ్ళీ మధ్యలో ఒక 15 డేస్కి అలాగా మనం వాటర్ డ్రంచింగ్ అయితే చేసుకుంటూ ఉంటాము. దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్, హ్యూమిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఈ యాలక్కీ బనానా అనేది మనకి మ్యాక్సిమం ఒక 10 కేజీలు వేసిందంటే అది చాలా గ్రేట్ అన్నట్టు. కొన్నిసార్లు 12-13 కేజీలు కూడా పండించే వాళ్ళు ఉంటారు. మనకి యావరేజ్గా 8 కేజీలు పైన వస్తే ఫస్ట్ క్వాలిటీ లెక్కలో తీసుకుంటారు. అంటే మార్కెట్ ప్రైస్ ఏముందో ఆ ప్రైస్ ఇచ్చి మన దగ్గర తీసుకెళ్తారు. దానికన్నా తక్కువ 7 కేజీలు అలా ఉంటే మనకి సెకండ్స్ లెక్కేస్తారు అనమాట. అంటే ఒక 30% రేట్లో లెస్ చేస్తారు. సో ఇదైతే కాయ మరీ పెద్దగా ఉండదు, ఒక మీడియం సైజులో ఉంటుంది. చాలా చిన్నది అనమాట. ఇది అరటిపళ్ళలోనే, మన ఇండియాలో పండే అరటిపళ్ళలో ఇది కొంచెం చిన్న సైజు ఉంటుంది. తొక్క కూడా చాలా పలసగా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి మన తోటలో గెల్లన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం ఏంటంటే వర్షాలు లేక కొంచెం ఈల్డింగ్ అనేది తగ్గింది. అలానే గాలులు కూడా వచ్చినాయి బాగా, చాలా వరకు తోటలు పడిపోయినాయి అనమాట. మనదేదో దేవుడి దయ వల్ల ఆగింది. సో ఎక్స్పెక్ట్ చేసినంత ఈల్డింగ్ అయితే రాలేదు లాస్ట్ ఇయర్ అయితే. ఇప్పుడు వరకు దగ్గరగా మనం 12 సంవత్సరాల నుంచి యాలక్కీ బనానా పండిస్తున్నాం. కాకపోతే లాస్ట్ ఇయరే మనకి చాలా తక్కువ ఈల్డింగ్ వచ్చింది. మొత్తం అంతా కూడా క్లైమేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి వేసుకున్న ఒక 5th మంత్ అలా వర్షాలు పడితే మనకి కొన్నిసార్లు 6th మంత్లో లేదా 7th మంత్లో గెల్ల అనేది స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో వర్షాలు పడితే మాత్రం చాలా బాగా వస్తుంది ఈల్డింగ్ అనేది. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి అయితే గెల్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది ఇంకొక 20 డేస్కి అయితే కటింగ్ వచ్చేస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, అది ఇంకొక నెల పడుతుంది. అది దగ్గర ఇంకొక 1.5-2 నెలలు పట్టేస్తుంది. ఈసారి లేట్ అయింది బాగా. ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి గెల్లన్నీ కూడా బాగానే ఉన్నాయి, సైజులన్నీ కూడా బాగానే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇది ఇంకో 10 డేస్లో స్టార్ట్ అవుద్ది కటింగ్కి. అలానే మీరు చూసుకుంటే మన తోట అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది, ఎక్కడ కలుపు అనేది కనపడదు. అలానే పిలకలు ఉన్నాయి కదా, మాకు ఈసారి కొంచెం లేట్ అయింది. ఏంటంటే పండగలు రావడం వల్ల కూలోళ్ళు రాలేదన్నమాట. సో దానికే ఇంతవరకు పెరిగింది, లేకపోతే ఇంతవరకు కూడా మేము పెంచము. చూస్తున్నారు కదా, ఈ మూల నుంచి చూస్తే మనకు ఆ మూల ఏముందో కనపడుతుంది. చూస్తున్నారు కదా, ఈ మూల నుంచి చూస్తే అక్కడ ఏముందో కనపడుతుంది మనకి. అంత నీట్గా అయితే పెట్టుకోవాలి. మొక్కజొన్న వేసి మనకు ఒక 3 మంత్స్ అయిపోతుంది. చూడండి, ఇవైతే అనుకున్నంత ఈల్డింగ్ రాలేదు. ఎందుకు రాలేదంటే దీంట్లో ముందర పసుపు వేశారు. పసుపు వేసిన తర్వాత మనం 2 సార్లు దున్నిచ్చి రోటోవేటర్ వేయించి విత్తనం అయితే వేసుకున్నాము. మందులన్నీ కూడా ఇచ్చాము, కాకపోతే అనుకున్నంత సైజ్ అయితే రాలేదన్నమాట.
చూస్తున్నారు కదా, ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. లోపల కొంచెం బాగానే ఉన్నాయి, ఈ సైడ్ మాత్రం ఇలా ఉన్నాయి అనమాట. లోపలికి వెళ్ళడానికి మనకి కావదు. ఇది అడ్వాంటా PSS 751. ఇది కరెక్ట్గా 3 months కంప్లీట్ అయిపోయింది. చూడండి, గింజ గట్టిగా అయిపోయింది ఆల్రెడీ. ఇది ఒక 15-20 daysలో ఇంకా రెడీ అయిపోద్ది. ఇంకెంత వస్తే అంతని మేము లైట్ తీసుకున్నాం అనమాట. సో ఇది 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. 3 నెలలు మొక్కజొన్న, అలానే 10 నెలలు అరటి తోట. అండ్ అలానే మనకి గెలలు వేసేటప్పుడు కింద ఆకులు అనేవి పండుతాయి అనమాట. అవి కామనే, అదేం సిగటోగా కాదు, టెన్షన్ పడొద్దు. మనకి ఏదైనా వస్తే మనకి ఇంత ముందరే వచ్చేస్తుంది. గెల్లేసిన తర్వాత వచ్చినాయి అంటే అదేం పెద్ద ప్రాబ్లమే కాదు. కింద ఆకులు కొయ్యిపించేసుకోవడమే. మేము పిలకలు కొయ్యిపించినప్పుడే ఈ కింద ఆకులు కూడా కొయ్యిపించేస్తాం అనమాట. ప్రస్తుతానికి 4 ఎకరాలు అయితే మనం మొక్కజొన్న అయితే వేసుకున్నాము. అంతకుముందు 2 ఎకరాలు వేసాము, అది ఇప్పుడు 3 months కంప్లీట్ అయిపోయింది. ఇదేమో 2 months కంప్లీట్ అయింది. ఇప్పుడిప్పుడే పొత్తులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇది వెరైటీ వచ్చేసి అడ్వాంటా PSS 751. మనం లాస్ట్ టైం కూడా వేసుకున్నాము. మనకి ఎకరానికి 40 క్వింటాల వరకు పండింది. అలానే ఆ గింజ షైనింగ్ కూడా చాలా బాగుందన్నమాట అడ్వాంటా అనేది. అందుకే మళ్ళీ అవే వేసాము. ఇది మొత్తం కటింగ్కి రావాలంటే మనకి ఒక 4 months అలా పట్టేస్తుంది. కొన్నిసార్లు వర్షాలు వస్తే మనకి అవన్నీ కూడా కొంచెం లేట్ అయిపోద్ది అనమాట. మాకు లాస్ట్ టైం వేసింది ఆల్మోస్ట్ 5 months పట్టేసింది. సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇంకొక మొత్తం ఈ కండి ఏర్పడి మొత్తం ఇది ఇంకా బలవాలంటే ఇంకొక నెల అయితే పట్టిద్ది అనమాట. దాని తర్వాత ఇంకొన్ని రోజులు ఎండాలి. ఎండిన తర్వాత మనం అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే 4 ఎకరాలు అండ్ అటు పక్కన ఒక 2 ఎకరాలు, మొత్తం 6 ఎకరాలు మొక్కజొన్న ఉంది. ప్రస్తుతానికి దీనికి ఒకసారి కలుపు మందు కొట్టించాము, 2 సార్లు పురుగు మందులు కొట్టించాము. మన ప్రీవియస్ వీడియోస్లో అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అలానే మొదల మందు ఒకసారి వేయించాము. ఒక నెలకి ఒక 20 రోజులకేమో కలుపు మందు పురుగు మందు కొట్టాము. ఒక నెలకి మొదల మందు అయితే వేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి పురుగు మందు అయితే కొట్టించాము అనమాట. దీని వరకు ఇప్పటి వరకు మేము చేసింది అంతే. 2 నెలలు కంప్లీట్ అయిపోయింది కదా, మనకైతే పొత్తులు స్టార్ట్ అయిపోయినాయి. ప్రస్తుతానికి సైజ్ అంతా కూడా బాగానే కనిపిస్తుంది, మంచి సైజులో వస్తున్నాయి. అటువైపు ఉంది కదా, ఆ మొక్కజొన్న వేసి 3 నెలలు అయిపోయింది. అరటి తోట 10 నెలలు కంప్లీట్ అయింది. ఇటుపక్క మొక్కజొన్న వేసి 2 నెలలు కంప్లీట్ అయింది. మొత్తం 6 ఎకరాలు ఉంది మొక్కజొన్న అనేది. ఇది 4 ఎకరాలు, అటువైపు ఒక 2 ఎకరాలు. అరటి తోట ఒక 2700 మొక్కలు పడ్డాయి. 2.5 ఎకరాలు అలా ఉంటుంది. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది ఒరిస్సా వెరైటీ పసుపు అండి. అలానే దిండిగల్ వెరైటీ ఉల్లిపాయ అనమాట. ఇది వేసి పసుపు వేసి 2 నెలలు అవుతుంది, ఉల్లిపాయ వేసి 45 రోజులు అవుతుంది. మొత్తం పసుపు ఉల్లిపాయ కలిపి, అంటే పసుపులోనే ఉల్లిపాయ వేసాం అనమాట. పసుపు ఉల్లిపాయ కలిపి మొత్తం 6 ఎకరాలు ఉంది. మధ్యలో కలుపు తీపిస్తున్నాం కూలీలతో. అలానే పసుపు అయితే చూడండి ఇలా ఉంది, ఇది హైబ్రిడ్. మనం పసుపు వేసుకుని 2 months కంప్లీట్ అయిపోయింది. అలానే ఉల్లిపాయ వేసుకుని 45 days అయింది. అయితే ఉల్లిపాయ మొత్తం మీద ఏదో ప్రాబ్లం అయింది, అది విత్తనం ప్రాబ్లం అని చెప్తున్నారు. మనకి ఫస్ట్ టైం వేసాము, ఎగ్జాక్ట్గా తెలియదు. చూడాలి, ఇంకొక 15 daysలో ఇది కటింగ్ వచ్చేస్తుంది. అండ్ మధ్యలో వేరే వాళ్ళ విత్తనం కూడా వేసాం మనం. అది బాగానే వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే మొత్తం ప్రాబ్లం రావాలి, కానీ అది బాగానే వచ్చింది. మిగిలింది ఎక్కువ శాతం మాత్రం ఇలానే ఉంది. ఇది లాస్ట్ వరకు వస్తుందో లేదో కూడా డౌటే అనమాట చెప్పాలంటే. ఇప్పుడు మంచిగా ఉన్నదని చెప్పా కదా, అది చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ అలా ఉండాలి, కానీ ఇదంతా కూడా అలా లేదనమాట. చూడండి, ఏదో చూపించా కదా అక్కడుండి, అక్కడి నుంచి మొత్తం ఇదంతా కూడా మొక్కజొన్ననే. మొత్తం లాస్ట్ వరకు, లాస్ట్ టైం కూడా మనం ఇదంతా కూడా మొక్కజొన్న వేసుకున్నాము. ఇటువైపు కూడా మొక్కజొన్న వేసాము. కాకపోతే మొక్కజొన్న తీసిన తర్వాత ఇది ఒక 6 ఎకరాలు పసుపు ఉల్లిపాయ వేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని వరకు ఇది వేరే వాళ్ళ విత్తనం తీసుకొచ్చి వేసాము. ఇది చూడండి, యాక్చువల్లీ ఇలా నిలబడాలి.
ఉల్లిపాయ అనేది కాళ్ళు అనేవి అలా నిలబడాలి. కానీ మధ్య మధ్యలో అంటే కలిసినాయి, అవి ఇవి కలిసినాయి, ఇలా పడిపోయి ఉన్నాయన్నమాట. ఇది వేరే వాళ్ళ విత్తనం, అది మనం దిండిగల్ని తీసుకొచ్చిన విత్తనం. మరి విత్తనం ప్రాబ్లం అది ఏదో తెలియదు, కానీ మొత్తం ఒకసారి వెళ్ళి చూడాలి. వేరే వాళ్ళ ఫామ్ కూడా వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు, మన దాంట్లో మిగిలిపోతే వేరే వాళ్ళు కూడా పట్టుకెళ్ళి వేసారనమాట. వాళ్ళ ఫామ్కి వెళ్ళి చూస్తారని తెలియదు. మనం వీటన్నిటికి కూడా ఒకటే మందులు ఒకటే ఇదే కొట్టుకుంది, స్ప్రేస్ కూడా. కానీ ఇది బాగానే ఉంది, ఇది మాత్రం అంత బాగాలేదన్నమాట. మళ్ళీ అటువైపు చూడండి, అంత బాగానే ఉంది. అటు ఒక 1/2 ఎకరం ఉంటుంది. మొత్తం మీద విత్తనం చేంజ్ మరి ఏంటో అర్థం కావట్లేదు. చూద్దాం. ఉల్లిపాయలు రెడీ అవుతున్నాయి. అంత వచ్చే వరకు కూడా అసలు ఎంత వస్తుందో కూడా తెలియదు అనమాట. చూడండి, అంత ఉల్లిపాయ రెడీ అవుతుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ అయితే రెడీ అవుతుంది. మ్యాక్సిమం ఒక 15 రోజుల్లో మన కటింగ్ వచ్చేస్తుంది. కటింగ్ వచ్చేంత వరకు కూడా ఎంత వచ్చిందో తెలియదు. ఈ పసుపు అంతా కూడా బాగానే వచ్చేసింది, మొలకలు అయితే. చూడండి, ఇక్కడ అంతా ఇలా పడుకుని ఉందా. మళ్ళీ ఇటు చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా. మాకు అదే డౌట్, పోతే మొత్తం పోవాలి. ఈ కొంచెం వచ్చిందంటే ఈ కొంచెం వేరే వాళ్ళ విత్తనం తీసుకొచ్చేసాం, మేబీ అదే అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ అలానే ఇప్పుడు వరకు మేము ఉల్లిపాయ కొట్టినన్ని మందులు దేనికి కొట్ల, దేనికి వాళ్ళ అంటే వెంటనే అనమాట. 4-5 రోజులకి స్ప్రేయింగ్స్ కానీ, అలానే వాటర్ సాల్యుబుల్స్ కానీ అలా ఇచ్చుకుంటూనే వచ్చాం. 1261, 5234, ఇంకా CN, మైక్రోన్యూట్రియంట్ స్ప్రే చేయించాము, బోరాన్ చేయించాము, అలానే పురుగు మందులు 2 సార్లు కొట్టాము. ఇవన్నీ 45 days లోపలే అనమాట ఇవన్నీ ఇచ్చినాయి. అలానే ఒకసారి మొదల మందు వేసాము, అన్నీ చేసాం. అఫ్కోర్స్ అవన్నీ మనకు పసుపు కూడా ఉపయోగపడతాయి. అలానే మొత్తం కూడా ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది మొత్తం వదిలేసాము, మొత్తం అన్నిటికి కూడా వదిలేసాం. మనకి మెయిన్ ఏంటంటే పసుపు అనమాట. పసుపు మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి మనం, ఎందుకంటే పెద్ద పంట కాబట్టి. ఉల్లిపాయ కూడా మనకి లక్కీగా బాగుండుంటే రేట్ బాగుంటే దీంట్లో కూడా బాగానే వస్తాయి. ఇది ఏం మోసం చేయదు, కొన్నిసార్లు చెప్పలేం. ఈ పసుపు ఉంది కదా, ఈ పసుపు అంతా కూడా ఇది నాటు వెరైటీ అనమాట. ఇది ఈ మడంతా కూడా నాటే, అది హైబ్రిడ్. మొత్తం ఇక్కడ నుంచి ఇది ఒక 4 ఎకరాల పైన ఉంటుంది. ఇదంతా హైబ్రిడ్, ఇది మాత్రం నాటు పసుపు. అది మన ఫామ్ ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇదేమో వేరే వాళ్ళది. యాక్చువల్లీ ఇది మేము లీజుకి చేస్తున్నాం. సో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, 3 సంవత్సరాలుగా అది లీజుకి తీసుకున్నాం. ఆల్రెడీ 1.5 year పైన అయిపోయింది. చూడాలి, తర్వాత మళ్ళీ ఇస్తే మళ్ళీ చేస్తాం, లేదంటే ఇంకా వేరే చోట టైం చూసుకోవాలి. అలానే ఈ పక్క తోట వాళ్ళది మనం ఒక షెడ్ యూజ్ చేసుకుంటాం అనమాట. దీంట్లో మన సామాన్లు ఉంటాయి, మనం యూజ్ చేసిన మందులు సంచులు అనమాట ఇవన్నీ. సో మనం ఫార్మింగ్ చేస్తున్నామంటే మన దగ్గర కొన్ని ఉండాలి. ఇవన్నీ కూడా, ఈ 3 కూడా పవర్ స్పేర్స్ మనవే. అండ్ అలానే నొచ్చిన కరెంట్ ప్రాబ్లం ఏదైనా వస్తే స్తంభం ఎక్కడానికి నొచ్చిన. ఇది ఎంట్రన్స్ గేట్. దీంట్లోనే ఒక టీసీ ఉందన్నమాట, ఇది మన పొలానికి సంబంధించింది. ఇది ఒక మోటార్. మనం ఇవన్నీ కూడా కొంచెం బందోబస్తుగా పెట్టుకోవాలన్నమాట. ఏ ఎలకలు వచ్చి కొట్టేసినా ఇచ్చేసినా సరే షాక్లే కొడతా ఉంటాయి. ఇది ఒక మోటార్ అన్నమాట, దీంట్లో బాగా వస్తుంది వాటర్ అనేది. ఈ మోటార్ వచ్చేసి మనకి ఈ మడి ఆ పక్క మడికి వెళ్తుంది. సో అక్కడ గేట్ ఉంది కదా, ఆ గేట్ నుంచి ఇలా వస్తే ఇక్కడ చిన్న షెడ్ ఉంటుంది. దీంట్లో కూడా ఒక మోటార్ ఉందన్నమాట, ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఒక మోటారు. తర్వాత పక్కన చూసుకుంటే ఇక్కడ కనపడుతుంది అంతా కూడా, ఈ కొండలన్నీ కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనమాట. BRT టైగర్ రిజర్వ్కి సంబంధించింది. BRT అంటే బెలగిరి రంగనాథ
టైగర్ రిజర్వ్ అనమాట. ఇది చామరాజనగర్ జిల్లా యలందూరు తాలూకాలో వస్తుంది. మేము వ్యవసాయం చేసేది కొల్లేగాల అనమాట. కొల్లేగాలకి కొంచెం పక్కన ఇది ఒక మోటారు. ఇక్కడేమో మందార మొక్క అలానే ఇలాంటి పూజలు వేశారు. అంతా కూడా ఆనపాద అనమాట. అప్పుడు కాస్తాయి. అలానే చూడండి ఎంత పెద్ద అయిందో బొప్పాయి. సో ఇక్కడ కూడా మనకు కొన్ని సామాన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాటరీ స్పేర్స్ అనమాట. అండ్ అలానే దీనికి సంబంధించిన సోలార్ సపరేట్. ఇందా మీకు అరటి తోటలో చూపించాను కదా, అరటి తోట సపరేట్, ఇది సపరేట్. చూడండి మనకి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ చుట్టూ పప్పాయ వేసాము, చాలా కాయ కాసింది. చూడండి ఎంత హైట్ అయిపోయిందో. అలానే ఇక్కడ చిన్న మొక్క ఉంది, దానికి బాగా కాస్తాయి కాయలన్నీ. చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. అలానే అక్కడ ఒక మోటార్ ఉంది, అక్కడ కనబడుతుంది కదా, దానిపైన ఒక టెంపుల్ ఉంటుంది. సిద్ధేశ్వర స్వామి అనమాట. సిద్ధేశ్వర బెట్ట అంటారు. లోకల్లో వాళ్ళు చాలా బాగా నమ్ముతారు. అండ్ అలానే మేము కూడా చాలా బాగా నమ్ముతున్నాము. అక్కడికి వెళ్ళి పూజ చేసిన తర్వాత మనం ప్రతిదీ కూడా ఇప్పటివరకు మన ఫామ్లో ఏదైతే పండించామో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చిన తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకున్నాం. లేదంటే లాస్ట్ ఇయర్ అసలు గాలి వచ్చి మొత్తం అరటి తోటలన్నీ పడిపోతే మన తోట మాత్రం ఆగింది. అది నిజంగా నేను ఆయన మహిమే అనుకుంటున్నాను. చాలా బాగా నమ్ముతున్నాను నేను ఆయన అయితే. మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు, దాని సపరేట్ వీడియో కూడా ఉంటుంది అనమాట. దగ్గర దగ్గర డ్రమ్ములు అయితే మన దగ్గర ఒక 10 డ్రమ్ములు ఉన్నాయి. అలానే రోడ్డు పక్కన ఈ డ్రిప్ లైన్ వెళ్ళింది కదా, ఈ పక్కన మేము కందులు వేసాము. చూడండి కందు మొక్కలు బాగానే వస్తున్నాయి. అలానే మనకి మీరు అంత ముందర వీడియోస్లో చూసే ఉంటారు, ములక్కాడు చెట్లు కూడా వేసుకున్నాము. ఇవి నార్మల్ మన ఇంటి వరకు వేసుకుందాం, ఎవరికైనా పంచిపెడదామని వేసుకున్నాం. కానీ ఫస్ట్ క్రాప్ అయితే చాలా ఈల్డింగ్ వచ్చింది. మనం మందులు అసలు ఏం వేయలేదు దీనికి. సెకండ్ క్రాప్ కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ పువ్వులు వస్తున్నాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇది వస్తే థర్డ్ క్రాప్ పండించినట్టు. ఈ గట్టు ఇలా వేసుకున్నాం మనం. ఒక 60 మొక్కల వరకు ఉండేది, మధ్యలో కొన్ని తీస్తాం అనమాట. ఇప్పుడు కొన్నే ఉన్నాయి. అలానే మనకి ఇక్కడ చిన్న పాక వేసుకున్నాము. మందు బస్తాలు ఏమన్నా సరే కొన్ని దీంట్లో వేసుకుంటాము. ఎందుకంటే మనకి రోడ్డు అవతల పక్కన చూపించే కదా మొక్కజొన్న, అది ఇంకా అరటి ఉంది అనమాట. అటువైపు వెళ్ళడానికి ఇటువైపు కూడా గేట్ ఉంది మనకి. అలానే అక్కడ ఎంట్రన్స్ అది వేరే గేట్ అనమాట. అటు నుంచి వచ్చి మనం ఇలా వెళ్ళడానికి ఈ గేట్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ పార్క్ పెట్టుకున్నాం అనమాట. నేను ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన ఫుడ్, ఇంకా అలానే కొన్ని మందు బస్తాలు అవి ఉంటాయి ఇక్కడ. అలానే ఇక్కడ ఒక వెంచూరీ ఉంది. ఇది ఒక వెంచూరీ. ఇప్పుడు మొక్కజొన్నగా అయితే నేను ప్రీమియా వదులుతున్నాను. రెండు వెంచూరీలు ఉన్నాయి. చూసారు కదండి వీడియో. మన తోటలో ఏమేమి పండిస్తున్నామో, ఎన్ని నెలలు అయిందో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనది ఏంటంటే మనం ఏదైతే పండిస్తామో అది మాత్రమే మన వీడియోస్లో చూపిస్తాం. సో బయటికి వెళ్ళిపోయి ఇన్ని క్వింటాలు పండింది, అన్ని క్వింటాలు పండిందని వేరే చోటుకి వెళ్ళి అది నిజమో అవుతుందో తెలుసుకోకుండా మనమైతే వీడియోస్ చేయం. ఏదైనా ఒకవేళ చేసినా కనుక అది మన వాళ్ళదే ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళదే ఉంటుంది, మనం చూసిన ఫామ్సే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మన తోటలో అరటి తోట గురించి చూపించాను, అలానే మొక్కజొన్న గురించి చూపించాను. ఆల్మోస్ట్ ఆ వీడియోస్కి చాలా మంచి రీచ్ వచ్చింది. ఒక యాలకి అరటి ఎలా పండించుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలా మార్కెట్ తీసుకెళ్ళి అమ్ముకోవాలి, ప్రతి ఒక్క డీటెయిల్ వీడియో, దానికి ఏమేమి మందులు వేసాము అన్నీ కూడా మన యాలకి ఫామ్ గురించి ప్రతి ఒక్క వీడియో ఉంది. మొక్కజొన్న కూడా ఏమేమి మందులు కొట్టించాం ప్రతిదీ నేను నా వీడియోస్లో చూపిస్తూనే ఉన్నాను. అది ఎంతో మందికి హెల్ప్ అయ్యి
నన్ను చూసి కూడా వ్యవసాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిరిగి కాల్ చేసి అన్న మీ వీడియోస్ చూసి మేము చేస్తున్నాము, చాలా మంచి హీలింగ్ వచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పేసి ఎంతోమంది నాకు ఫోన్ చేసి చెప్పారు. అలా చెప్పినప్పుడు నిజంగా నాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది అనమాట. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ తరం ఇంకా మా నాన్నగారు ఇంకా వాళ్ళకి కూడా ఏజ్ అవుతుంది, ముందు ముందు వాళ్ళు ఫార్మింగ్ చేయలేరు. ఇప్పుడు నేనైతే ఫార్మింగ్లోకి వచ్చాను. నాకు ప్రస్తుతానికి ఏంటంటే అరటి తోట మొక్కజొన్న గురించి తెలుసు అనమాట. ఎందుకంటే నేను ఇంకా లెర్నర్, నాకు మొత్తం అంతా వ్యవసాయం గురించి తెలుసని నేను చెప్పట్లేదు. నాకు తెలిసింది నిజంగా ఇంత, ఇంకా తెలియాల్సింది ఇంకా చాలా ఉందన్నమాట. సో ఏంటంటే ఒక అరటి తోట ఎలా పండించాలో ఇప్పుడు నాకు అర్థమైంది, ఒక మొక్కజొన్న ఎలా పండించాలో నాకు అర్థమైంది. ఇప్పుడు పసుపు వేసుకున్నాము, ఆ పసుపు కూడా 7-8 నెలలు పడుతుంది. ఆ లాస్ట్ వరకు దాన్ని పండించిన తర్వాత అసలు ఏంటి అనేది నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అప్పుడు అది కూడా నేను నేర్చుకున్నట్టు అవుతుంది. అలానే నేను నేర్చుకుని మీకు కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఈలోగా ఫార్మర్స్, మీరు పేరెంట్స్ కూడా ఫార్మర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కొంచెం కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే రైతు పిల్లలకి ఆల్మోస్ట్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అది కాకుండా ఇంకా ఎవరైనా బిజినెస్ మ్యాన్స్ ఉంటే మీ పిల్లల్ని ఒకసారి ఫార్మ్స్ విజిట్స్కి తీసుకెళ్ళండి. దగ్గరలో ఏమైనా పొలాలు ఉంటే తీసుకెళ్ళండి. రైతులు ఎంత కష్టపడతారు, ఒక పంట ఎలా పండుతుంది, ఎన్ని నెలలకు మన చేతికి వస్తుంది, అంతా కూడా రైతులను తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి. మీ పిల్లలకు కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు ఇప్పటి నుంచి చెప్తేనే ఒక ఐడియా వస్తుంది ఫ్యూచర్లో. సో ఎవరు లేకపోయినా సరే మనం ఒక పంట పండించుకుని మన ఇంటి వరకు మనం తినగలిగే ఒక సత్తా ప్రతి ఒక్కళ్ళలోనూ రావాలి. ఇది మాత్రం ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. అండ్ అలానే మరొక ముఖ్యమైన విషయం అండి, మీ దగ్గరలో ఏమైనా ఫార్మ్స్ ఉంటే ఫార్మ్స్ విజిట్ చేయండి. అలానే ఏమైనా కొనుక్కోవాలంటే ఫార్మర్స్ దగ్గరే కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు ఫార్మర్స్ దగ్గర 100 రూపాయలు ఉండేది బయట తీసుకెళ్ళి 200 రూపాయలకి అమ్ముతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అరటి తోటే ఉంది, ఇక్కడ మాకు 70 రూపాయలు 80 రూపాయలు కట్ చేస్తారు. అదే అరటి పళ్ళు బండి మీద కొనుక్కుంటే బయట 150 రూపాయలు ఉంటుందన్నమాట. సో ఇలా ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా పొలాలు కనపడినప్పుడు ఈ మొక్కజొన్న పొత్తులో లేకపోతే ఒక పప్పయ్యానో ఏమైనా కనపడితే వెళ్ళండి. ఎవరేమనుకోరు, ఫార్మర్స్ ఎవరిని ఏమనరు. వెళ్ళి ఫార్మర్స్ ఉంటే అడిగి మీకు కావాల్సింది కోసుకుని దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేసి హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళి తినండి, అంతే. సో ఇది వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, మరికొంతమంది షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ సురేష్ సింహాద్రి. జై జవాన్, జై కిసాన్.